జపమాలకు స్వాగతం. శ్రీ గణేశాయ నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. ఓం నమః శివాయ. ఉగాది శుభాకాంక్షలు. పరాభావం నామ సంవత్సర రాశి ఫలితాలు. కన్యా రాశి వారు ఉత్తర 2, 3, 4 పాదంలో, హస్త 1, 2, 3, 4 పాదంలో, చిత్త 1, 2 పాదంలో ఈ నక్షత్రంలో కన్యా రాశిలో ఉంటాయి. వీరికి ఆదాయం 8, వ్యయం 11, రాజపూజ్యం 3, అవమానం 3. ఈ రాశి వారికి గురుడు 31 మే మిథున రాశి యందు, అనంతరం కర్కాటక రాశి యందు గురుడు అక్టోబరు 31 లగాయతు సింహరాశి యందు, మరలా 24 జనవరి 2027 లగాయతు 11వ స్థానం కర్కాటక రాశి యందు సువర్ణమూర్తిగా ఉన్నాడు. అంటే సువర్ణమూర్తిగా ఉండడం వల్ల గురువు ఫలితాలు మంచిగా ఉంటాయి. శని ఈ సంవత్సరం అంతా కూడా 7వ స్థానంలో మీనరాశి యందు తామ్రమూర్తిగా ఉంటారు. రాహు సంవత్సరాది లగాయతు కుంభరాశి యందు 5/12/2026 లగాయతు పంచమ స్థానంలో మకర రాశి యందు రజతమూర్తిగా ఉంటారు. కేతువు సంవత్సరాది లగాయతు సింహరాశి యందు 5/12/2026 లగాయతు 11వ స్థానం అంటే లాభస్థానంలో కర్కాటక రాశి యందు సువర్ణమూర్తిగా ఉంటారు. కేతువు గురువు బాగా అనుకూలిస్తున్నారు ఈ రాశి వారికి. ఈ రాశి వారికి ప్రారంభం నుంచి అన్ని విధాలా బాగుంటుంది. పెండింగులు వ్యవహారాలు పరిష్కారాలు వస్తాయి. పాత బాకీలు వసూలు అవుతాయి. వృత్తి వ్యాపారాలు లాభిస్తాయి, రాణిస్తారు. గృహ నిర్మాణాలు కార్యక్రమాలు నెరవేరుతాయి. అన్ని రంగాల వారికి యోగదాయకంగా ఉంటుంది. బంధుమిత్రుల వల్ల సహాయ సహకారాలు లభిస్తాయి. శుభకార్యాలు నెరవేరుతాయి. వాహన ప్రాప్తి, శత్రుబాధలు తొలుగుతాయి. కుటుంబ సభ్యులతో ఆనందంగా ఉంటారు. శరీర ఆరోగ్యం బాగుంటుంది. కళత్ర సౌఖ్యము, మనశ్శాంతి చేకూరుతుంది. ఉత్సాహము, ధనలాభము. విద్యార్థులకు విద్య యందు పట్టుదల పెరుగుతుంది. ర్యాంకులు వస్తాయి. విదేశాలకు వెళ్ళేవాళ్ళు ఉన్నత విద్యలు చదువుకోవడానికి అవకాశాలు కలుగుతాయి. ఉద్యోగస్తులకు ప్రమోషన్తో కూడిన ట్రాన్స్ఫర్లు. ప్రైవేటు సంస్థల్లో పనిచేయ వారికి పర్మనెంట్ పోస్టులు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కలుగుతాయి. వ్యవసాయదారులకు తొలకరి దాళ్వ 2 పంటలు బాగా పండుతాయి. పండ్ల తోటలు అపరధాన్యాల వల్ల విశేష లాభాలు వస్తాయి. చాలా వరకు రుణాలు తీర్చడం జరుగుతుంది. వ్యాపారస్తులకు అన్ని విధాల లాభదాయకంగా ఉంటుంది. నూతన ఏజెన్సీలు కలిసి వస్తాయి. జాయింట్ దారులతో సఖ్యత బాగుంటుంది. క్రీడాకారులు, కళాకారులు, టీవీ, సినీ నటవర్గాలు ధనాదాయం బాగుంటుంది, గుర్తింపు వస్తుంది. సినీ నిర్మాతలకు విశేష లాభాలు వస్తాయి. కాంట్రాక్టర్లకు పనులు చురుకుగా సాగుతాయి. అధికారుల యొక్క పరిచయాల వలన పెద్ద కాంట్రాక్టులు లభ్యమవుతాయి. బిల్లులు సకాలంలో వసూలవుతాయి. ధనాదాయం బాగుంటుంది. రాజకీయ నాయకులకు ప్రజల్లో గుర్తింపు వస్తుంది. సమస్యలను చాకచక్యంగా పరిష్కరించుకుంటారు. సాంఘికంగా గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఈ రాశి స్త్రీలకు ధన గౌరవాది లోట్లు ఉండవు. ఉద్యోగం చేయవారికి కోరుకున్న ప్రదేశాలకు ట్రాన్స్ఫర్లు జరుగుతాయి. అనుకూలమైన సంబంధం కుదురుతుంది. వివాహాలు జరుగుతాయి. గృహ అవసరాలకు సంబంధించిన వస్తువులు సమకూర్చుకుంటారు. బంధుమిత్రులు కలవటం, సుఖశాంతులు పొందుతారు. ఉత్తర 2, 3, 4 పాదముల వారికి మార్చి, ఏప్రిల్, జూలై, ఆగస్టు, నవంబర్, డిసెంబర్లు 2027 మార్చి నెల అన్ని విధాలా బాగుంటుంది. వీరికి జాతి కెంపు కుడి చేతి ఉంగరం వేలుకు ధరించాలి. గ్రహశాంతికి ఆదివారం రోజున కేజీ గోధుమలు దానం ఇవ్వాలి. 2, 4, 8, 9 అదృష్ట సంఖ్యలు. బుధ, గురు, శనివారాలు అదృష్టవారాలు. హస్త నక్షత్రం వారికి మార్చి, ఏప్రిల్, జూలై, ఆగస్టు, డిసెంబర్ 2027 జనవరి నెల అన్ని విధాలా బాగుంటుంది. వీరి జాతి రత్న ముత్యం. కుడి చేతి చూపుడు వేలుకు వెండి ఉంగరంలో ధరించడం మంచిది. గ్రహశాంతికి సోమవారం రోజు కేజీ బియ్యం దానం ఇవ్వాలి. 1, 3, 5, 7 అదృష్ట సంఖ్యలు. గురు, శనివారాలు అదృష్టవారాలు. చిత్త 1, 2 పాదముల వారికి ఏప్రిల్, మే, ఆగస్టు, సెప్టెంబర్, డిసెంబర్ 2027 జనవరి అన్ని విధాలా బాగుంటుంది. వీరు జాతి పగడం ఎడమ చేతి ఉంగరం వేలుకు వెండిలో ధరించాలి. బంగారంతో కానీ ధరించవచ్చు. గ్రహశాంతికి మంగళవారం రోజున కేజీ కందులు, కందిపప్పు కానీ దానం ఇవ్వాలి. 2, 3, 4, 6 అదృష్ట సంఖ్యలు. మంగళ, బుధ, శని అదృష్ట వారాలు.
ఈ రాశి వారికి శని గ్రహం, రాహు గ్రహం, కేతు గ్రహాలకు అభిషేకాలు, దానాలు చేయించుకొని వెంకటేశ్వర స్వామికి, ఆంజనేయ స్వామికి, సుబ్రహ్మణ్య క్షేత్రాలు దర్శించడం, పూజించడం మంచిది. గోవిందనామాలు, నవగ్రహ స్తోత్రాలు పఠించాలి. ఓం హ్రీం పీతాంబరాయ నమః అనే మంత్రాన్ని పఠించాలి. చతుర్ముఖ రుద్రాక్ష, తులసిమాల ధరించడం మంచిది. ఈ రాశి వారికి శుభప్రదమైన రంగులు ఆకుపచ్చ, నలుపు, నీలం. అదృష్ట రత్నాలు ఆకుపచ్చ. అదృష్ట సంఖ్య 5. కన్యారాశి వారి మాస ఫలితాలు. చైత్రమాసం కుటుంబంలో వారికి అనారోగ్యము, పనివార్ల వల్ల మాటలు, ప్రభుత్వాధికారుల వల్ల పనులు నెరవేరటం, ధన విషయంలో కొంత డబ్బు వసూలవుట, స్త్రీ పరిచయం. వైశాఖ మాసం శత్రువృద్ధి, అధికారుల వలన చికాకు, మరణ వార్తలు వినుట, అన్నదమ్ములతో సఖ్యత లేకపోవడం, స్థానచలనము, ఇతరుల వలన మాటలు పడటం, అపనిందలు, కడుపు నొప్పి. అధిక జ్యేష్ఠ తండ్రి గారికి అనారోగ్యము, వృత్తి వ్యాపారాలలో లాభ నష్టములు సమానంగా ఉంటాయి. ఉద్యోగం పోగొట్టుకుంటాము, అధికారుల వల్ల భయము, కుటుంబ కలహాలు. నిజ జ్యేష్ఠ తలంచిన కార్యాలు నెరవేరటం, రాజకీయ వ్యవహారాల్లో రాణించుట, వ్యాపారాభివృద్ధి, ధనలాభం, బంధుమిత్రులు కలయుట, వెండి బంగారం కొనడం. ఆషాఢం శుభవార్తలు వినుట, కుటుంబ సౌఖ్యము, గవర్నమెంట్ వారి నుండి రావాల్సిన సొమ్ము వసూలవటం, ధనధాన్య లాభము, మధ్యవర్తులచే సమస్యలు పరిష్కరించడం, దాంపత్య సౌఖ్యం. శ్రావణ మాసం నమ్మిన వారి వల్ల మోసపోవటం, ప్రయాణాలలో సరుకులు మరచిపోవటం, బంధుమిత్రుల విరోధం, తరచూ ప్రయాణాలు, స్త్రీ సౌఖ్యము, వ్యవసాయదారులకు లాభము. భాద్రపద మాసం బంధువర్గం వారితో విరోధంలో, ఆకస్మిక కలహాలు, మాటలు పడుట, అనవసర ధన వ్యయము, స్థానచలనము, చెడు స్నేహాలు, ఆపదలు సంభవిస్తాయి. ఆశ్వయుజ మాసం సమయం కాని వేళల్లో భోజనం చేయడం, తలంచిన కార్యాలను ఆటంకాలు, క్రయ విక్రయాల రీత్యా లాభము, నూతన వ్యక్తులతో పరిచయాలు, సంఘంలో గౌరవము. కార్తీక మాసం చర్మ వ్యాధులు, అనారోగ్యము, వైద్యంనకు ధనము ఎక్కువగా ఖర్చు పెట్టడం, నూతన వస్త్రలాభం, అధికారుల అనుగ్రహము, ఉద్యోగ ప్రయత్నములు నెరవేరుట, గౌరవము. మార్గశిర మాసం ప్రారంభించిన పనులు నెరవేరటం, స్థిరాస్తి కలిగి ఉండటం, భార్య కుమారుల వలన సుఖ సౌఖ్యములు చేకూరుట, బంధుమిత్రులతో కలిసి సుఖంగా ఉంటారు, ధనలాభం. పుష్యమాసం కుటుంబ కలహాలు, పనులకు ఆటంకాలు, భార్యాభర్తల మధ్య అన్యోన్యత లోపిస్తుంది, ప్రయాణాలకు ఆటంకాలు, శత్రు రుణబాధలు, ఉద్యోగాలలో చికాకు. మాఘమాసం మనస్సు నిలకడ లేకపోవడం, బంధుమిత్రుల వలన ధనవ్యయము, వివాహాది శుభకార్యాలు చూచుట, స్థిరాస్తి విషయంలో తగాదాలు, కుట్రలు, భయాందోళన, అనారోగ్యము. ఫాల్గుణ మాసము ధన సమృద్ధి, తలచిన కార్యాలు జయము, వృత్తి వ్యాపారాలు రాణించడం, ధనలాభము, వస్త్రప్రాప్తి, అధికారుల అనుగ్రహము, స్త్రీలతో పరిచయము, గౌరవము. ఈ రాశి వారికి చాలా బాగుంది కాబట్టి అర్ధనారీశ్వర స్తోత్రము, లక్ష్మీదేవికి కుంకుమ పూజ చేసుకోవడం, అన్నపూర్ణాదేవి అష్టకం చదువుకుంటూ ఉంటే అన్న వస్త్రాలకు లోటు లేకుండా శుభంగా ఉంటారు. ఓం నమః శివాయ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఓం నమః శివాయ.